హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన పెబేర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు పెబేర్ సంతకు వచ్చిన మంచి తర్బుదులను అయితే చూస్తున్నాం. చూడడానికి ముద్దు ముచ్చటగా ఉన్నాయి. మరి ఇవి కొదాడ సంత నుంచి వచ్చినాయి. తంతలేవు, పొడుస్తలేవు, మంచిగా ఉన్నాయి. చేసిన ఏమంటలేవు. ఏం ధరలు ఉన్నాయి చెప్పు? ఎంత ధరలు ఉన్నాయి? ఎవరిదాని తరపు? ఇదేనా? ఏం రేట్ చెప్పిండ్రు? 55,000 అయితే చెప్తున్నాడు. 55,000 అయితే చెప్తున్నాడు. మరి ఇది ఏమన్నా కట్టింది? కట్టింది. ఎన్ని నెలలు అవుతుంది? నేను 6 నెలలు అవుతుంది ఇంకా. మరి ఎంత చెప్పినావు? 55. 55,000 అయితే చెప్తున్నాడు. మీ ఫోన్ నెంబర్ చెప్తారా? గుర్తుకు లేదా? నెంబర్ నోటెడ్ లేదా? చూస్తున్నారు కదా, మరి రైతుకు నోటెడ్ అయితే లేదంట. ఇక్కడ ఇంకా మనకు మంచి సైజు ఆవు అయితే కనబడుతుంది. చూస్తున్నారు కదా. ఏం రేట్ చెప్పినావు ఆవుని? రేట్ ఏం రేట్ చెప్పినావు? ఎక్కడ నవ్వాయనా? నీకు చెప్పలేడా మళ్ళీ రేట్ ఇంత చెప్పని? మళ్ళీ వచ్చినాక చెప్తావు. మరి తరపు ఏం రేట్లో ఉందన్నా? 65,000 చెప్పారు. నేను ఒక ఇతను ఏమన్నా 6 గంటలు ఉంది, మళ్ళీ కట్టింది. మరి ఇప్పుడు ఎన్ని నెలలు అయితే నిన్న అవకాశం ఉంది? ఇది ఇంకా 4 నెలలు పడుతుంది. 4 months పడే అవకాశం అయితే ఉంది. రేట్ ఎంత చెప్తేవి? 65,000. 65,000 అయితే చెప్తున్నాడు. మరి బేరం ఏడు వరకు వచ్చింది? అవునా? బేరం ఎంత అడిగారు? 55 అడిగారు. చూస్తున్నారు కదా, మెడ కూడా వేసింది మంచిగా. చూస్తున్నారు కదా, పాలు పిండితప్పుడు కూడా తన్నే అవకాశం అయితే లేదంట. మంచిగా పిండి చూపిస్తున్నాడు. మురుబాలు పడ్డట్టున్నాయి. మెడ కూడా వేసింది ఆవు. ఇట్లా ఎక్కడ సైడ్ అవుతుంది? ఇది ఎడమ సైడ్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ అయితే పోతుందంట. 6 గంటల ఆవు. మరి వెనక సైడ్ ఒకసారి చూద్దాం. మరి ముడిమాకులు ఎట్లా ఉన్నాయి ఏం లేదనేది చూస్తున్నారు కదా. మంచి గడమైంది కాబట్టి ముడిమాకులు కూడా అంత మంచిగా ఉన్నాయి. కాలు గెట్టే కూడా బాగున్నాయి. సైజు వచ్చేసి 55 ఉండే అవకాశం అయితే ఉంది. ఎంత? 55 ఉంటుందా? ఎంత ఉంటుంది దీని సైజు? 56 ఉంటుంది. 1 ఇంచు తక్కువ చెప్పినట్టున్నాం మనం. మరి ఫోన్ నెంబర్ చెప్తారా? 9949840094. మరి ఎవరికైనా ఈ తరపు నచ్చినట్టుకుంటే అన్నకు ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి. అడ్రస్ ఎక్కడ మనది? కొల్లాపూర్ మండలం, జవాయిపల్లి గ్రామం. మరి నాగర్ కర్నూలు జిల్లా. తాత కొననీకి వచ్చినట్టున్నాడు. మరి కొన్నారు ఏమన్నా? అడుగుతున్నారు. ఏం కొననీకి వచ్చి? రావులా? గద్వాలు కొననీకి వచ్చారా? ఇంటికి కొననీకి వచ్చారు? అంతేనా? ఎంత అడిగినావు మళ్ళా నువ్వు? లేలే, అడుగు మళ్ళా. నువ్వు అడుగు. యూట్యూబ్లో కూడా చూస్తారు ఎంత అడిగినావు అనేది. తక్కువ అడిగినా 45 అడిగిండంట. మళ్ళీ ఎక్కువ అడిగినా తక్కువ అడిగినా కామెంట్లో రాయండి. అడుగు, ఇంకో మాట అడుగు. 50 లోపల చెప్పమను. 50 లోపల వాటికి 50 కన్నా ఇచ్చావా? నువ్వు వాటి ఇచ్చినా? అవులే, 6 గంటలు ఉందంట. 50 కడితే మింగేం కావాలా? అంటే 500 లోట్లే దానికి ఇప్పుడు. అంతేనా? 100 లోట్లు వేయించితే ఎక్కువ అయితే కదా. పెట్టుకున్నాడు, లబ్బర్ జాంగ తెచ్చినాడు. అన్న ఆవలిసే పేగులు లెక్క పెట్టినట్టు మళ్ళీ ఏమో చెప్తున్నాడు. యాభై అడిగినరా? 50,000 అయితే అడిగినారు. మళ్ళీ ఇది ఈతలు ఎంత? ఇది ఎంత ఉంది రేటు? 65 ఉంది. ఇది ఎన్ని తెలియదు? ఇది 1 నెల అయితే ఇంతది. మరి దీని రేట్ ఎంత? 65 సేమ్. మరి తరపు కొంటారా ఆవు కొంటారా మీ ఇష్టం, ఆప్షన్ మీకే ఉంది. మరి చూస్తున్నారు కదా. చెప్తా చెప్పు. అంతే కదా 50కి ఆశపడవాకు. పడుతున్నావు 50కి చూసాడినాము. చూస్తున్నారు కదా, మరి మంచి సైజులో ఉన్న ఆవునైతే ఇక్కడ చూస్తున్నాం. ఇది ఎవరు? మీదేనా? ఆమెదా?
ఎంత చెప్పినావు అమ్మమ్మ? ఎంత చెప్పినావు? రేట్ ఎంత చెప్పింది? 65. 65,000 చెప్పారు. ఎక్కడ మన ఊరు ఎక్కడ? బీబీ నగర్ తాండా, రాజాపూర్ నుంచి వచ్చిర్రు. షాద్నగర్ దగ్గర చూస్తున్నారు కదా. మరి మనకు అవ్వ అయితే షాద్నగర్ నుంచి వచ్చిందంట. రాజాపూర్ మండలం బీబీపేట ఊరు నుంచి అయితే వచ్చిర్రంట. రేట్ వచ్చేసి మనకు 65, 65,000 అయితే చెప్తున్నాడు. మరి ఏమన్నా తంతదా? తన్ని పొడిచే అవకాశాలు ఉంది? తనదు పొడిచదు. 6 నెలలు కట్టకం. ఫోన్ నెంబర్ ఇట్లా చెప్తారా? లేదు, ఫోన్ నెంబర్లు అయితే లేవు. అవ్వకు చెప్పడానికి అయితే రాదు. ఏమన్నా చూస్తున్నారు కదా, పొడిచాలు పట్టలేవు. ఆవు మంచిగా ఉంది. ఎన్ని తెలదు ఇది? ఇప్పుడు ఇదే రెండో ఈత. ఇట్లా సేదం గీదం ఏమన్నా ఉంది అలవాటు? కాడిపోయిన ఏమన్నా కట్టినరా? ఎటు సైడ్ పోయింది ఇది ఎక్కువ? ఒల్పల అవుతుంది, దాపలు అవుతుంది. ఎక్కువ ఎక్కడ అవుతుంది? ఒల్పల అంటే మనకు లెఫ్ట్ సైడ్ కదా, అక్కడ అమర్ చేయి అంటే అన్నం చేసే పక్కు రైట్ సైడ్ అయితే ఎక్కువ పోతుంది. చూస్తున్నారు కదా. మరి ఆవు ఎవరికైనా నచ్చినట్టుకుంటే అన్నకు ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి. తీసుకున్నాడా? మరి ఫోన్ నెంబర్ చెప్పవు. తీసుకుంటే వాళ్ళు తీసుకున్నారా? తీసుకున్నారు. అవులే 50,000 ఇంకా చిటికిటి వచ్చి మొత్తం 50,000కు భర్తీ అవుతుంది. 46 కొన్నారంట. చూస్తున్నారు కదా. మరి ఇట్లా ఆవు రేట్ అయితే ఇట్లా ఉంది. మరి మంచి రేటుకి అయితే కొన్నారు. చూస్తున్నారు కదా. ఏం రేట్ చెప్పినావు ఆవులని? 1,25,000, 1,25,000, 1,20,000, 1,20,000 అంటే మనకు రేట్ వచ్చేసి 1,20,000 బోల్ రాయ్. మరి ఇవి ఎన్ని తెలవి? రెండో ఈత. ఇది రెండో ఈతనే, అది రెండో ఈతనే. సపరేట్ ఉందా? జోడే ఉంది? జోడే. సపరేట్ అమ్మేది ఏం లేదు. తన్నే అవకాశం, పొడిచే అవకాశం ఏమైనా ఉందే? ఏం లేవు. తన్నేది పొడిచే అలవాట్లు ఏం లేవు. ఫోన్ నెంబర్ చెప్తారా మనది? 7287013715. మరి చూస్తున్నారు కదా. ఎవరికైనా నచ్చినట్టుకుంటే ఫోన్ చేసే ప్రయత్నం చేయండి రైతుకు. ఇక్కడ ఇంకో తరపు అయితే ఉంది. ఏమైంది? తరపేనా కోడేనా? తరపు ఎంత రేట్ చెప్పినావు? మళ్ళీ 48 అయితే ఇస్తా అంటున్నావు. మళ్ళీ ఏడు వరకు అడుగుతారు వాళ్ళు? 42కు అడుగుతున్నారు. 42కు అడుగుతున్నారంట. 48కు ఉందంట. మరి రేటు దగ్గరలోనే ఉంది. 5,000 అయితే ఇస్తావు. పోయేటట్లే ఉంది. ఎక్కడ మన అడ్రస్? ఎక్కడ? చందాపురం. మరి ఫోన్ నెంబర్ చెప్తారా మనది? చెప్పండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 7287013715. అన్న పేరు వచ్చేసి రంగన్న. చూస్తున్నారు కదా. మరి ఎవరికన్నా తరపుదూడ నచ్చినట్టుకుంటే అన్నకు ఫోన్ చేసే ప్రయత్నం. వనపర్తి మండలం, వనపర్తి అంటే మన లోకల్ ఆవులు ఇవైతే. చూస్తున్నారు కదా. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన పేరు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతలోనే ఇవి? 95,000, 95,000. 95,000 అంటే మనకు 95,000 అయితే చెప్తున్నాడు. ఇవి సింగిల్ ఇస్తారా? జతనే ఇస్తారా? ఎట్లయినా ఇస్తారు. ఇప్పుడు ఒకవేళ సింగిల్ అయితే ఎంత రేట్? ఇది 50, అది 45. ఇది 50, 45. ఇది ఎన్ని తెల్లది? ఇది 2, అది 2. మరి 2 ఇత్తలు అంటే ఇవేమన్నా గడెం కొట్టినరా? గడెం ఇట్లే పోతాయి, పని పోతాయి మంచిగా. మరి మీ ఫోన్ నెంబర్ చెప్తారా? ఫోన్ ఖరాబ్ అయింది. చూస్తుంటారు కదా. మరి ఏమన్నా తన్నేటివి పొడిచాలు అట్లున్నాయి? ఏం లేవు. చూస్తున్నారు కదా. మరి నేను రైతులను అడిగే ప్రశ్నల్లో మరి ఇంకేమన్నా ప్రశ్నలు బాకీ ఉంటే, నేను అడగనట్టుగా ఉంటే అనే ఈ క్వశ్చన్ని మిస్ అయినామని చెప్పి మీరు కామెంట్లో చేస్తే నేను నెక్స్ట్ వీడియోలో అవన్నీ రిపీట్ చేసే ప్రయత్నం చేస్తుంటా. మరి నీట్గా అడిగే అవకాశం అయితే ఉంటుంది. మరి మీకు ఏ టైప్ ఆవులు కావాలో, కోడలు కావాలో మెసేజ్ చేయండి. మీకు నచ్చినట్టుగా వీడియో తీసే ప్రయత్నం అయితే చేస్తుంటా. చూస్తున్నారు కదా. కొన్నారా మీరు? 75, 78. వచ్చారు మీరు? షేక్పల్లి. ఎక్కడ అది? షేక్పల్లి ఎక్కడ? 6-8 కిలోమీటర్లు. 2 కిలోమీటర్లు. అయితే మీరు ఇప్పుడు ఏంటి ఆవులు కొన్నికి వచ్చారా? చూడడానికి వచ్చాం. నెక్స్ట్ టైం తీసుకునికే ఏవైతే ఉండవు రేట్లు ఎట్లా. అవునులే.
మరి ఎట్లా అనిపిస్తున్నాయి మీకు రేట్లతోనూ? బాగున్నాయి. మంచి రేట్లు ఉన్నాయి, కొనేటట్లే ఉన్నాయి. కొనేటట్లే ఉన్నాయి. మరి మీరు ఏవి అంటే కమ్మాయి తీసుకుని వచ్చారా, ఒంగోలు తీసుకుని వచ్చారా? ఒంగోలు అంటే ఖమ్మం అంటే కొన్ని చిట్టాలు ఉంటాయి, పెద్దవి తీసుకుని వచ్చారు. అవునులే. ఎన్ని గంటలకు వచ్చారు మీరు? ఇప్పుడే ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది. మంచి ఆవులు ఏమన్నా కనిపించినాయి మీకు దీనిలో? మీకు ఇప్పుడు ఇది బాగానే ఉంది, ఆడ పైన ఉన్నది. మొత్తం మీద ఇప్పుడు మొత్తం సంతలో ఎన్ని ఆవులు మంచిగా నచ్చింటాయి మీకు? ఒక 5 నచ్చినాయి, 6 నచ్చినాయి? ఎక్కువనే నచ్చినాయి, 5-6 నచ్చినాయి. అన్నీ ఎట్లా మీరు ఎట్లా ఇప్పుడు 2-3 ఈతలు చూస్తున్నారా లేకుంటే? అవులే. చూస్తున్నారు కదా, ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన పేరు యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని రైతుల దగ్గర అయితే మాట్లాడుతున్నాం ముఖాముఖి. మరి అన్ని విధాలుగా మన యూట్యూబ్ వీడియో అయితే మరి సక్సెస్ఫుల్గా పోతుంది, రైతులకు చాలా మందికి అయితే నచ్చుతుంది. మీకు ఏమైనా దాంట్లో ఏమైనా వీడియోలో తక్కువ అవుతున్నట్టు అనిపిస్తే, క్వశ్చన్లు ఏమైనా తక్కువ అడుగుతున్న రైతులకు అనుకుంటే మీరు మెసేజ్ చేయండి. మీరు కామెంట్ చేసే విధంగా నేనైతే వీడియోలు తీయడానికి తయారుగా ఉన్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.